ఎలక్ట్రిక్ బైక్స్. అందులో ఒక బైక్ అయితే మనకు బాగా తెలుసు, హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉంది. అది ఏ బైక్ ఏంటో చూద్దాం. వెంట్స్ ఉన్న హెల్మెట్ చూసుంటారు, అలాగే వైజర్స్ మార్చుకునే ఆప్షన్ ఉన్న హెల్మెట్స్ కూడా చూసుంటారు. ఐఎస్ఐ సర్టిఫైడ్, డాట్ సర్టిఫైడ్, ఇలా రకరకాల హెల్మెట్స్ అన్ని చూసుంటారు. ఏసీ హెల్మెట్ ఏమైనా విన్నారా ఎప్పుడైనా? 2 ఆటోమోటివ్ కంపెనీస్, అందులో ఒకటి ఇండియన్ కంపెనీ అండ్ ఒకటి యుఎస్ కంపెనీ. వీళ్ళిద్దరూ టై అయి ఒక చాలా పెద్ద డీల్ అయితే సైన్ చేశారు. దీనివల్ల ఈవీ మార్కెట్ అనేది చాలా పెరగబోతుంది. ఆ కంపెనీస్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? ఒక దిగ్గజ కంపెనీ అయిన జేఎల్ఆర్ అతి త్వరలో మన ఇండియాలోనే ఈవీ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు. ఆ ప్లాంట్ ఎక్కడ పెట్టబోతున్నారో మీకు తెలుసుకోవాలని ఉందా? హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో ఇలాంటి ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకుందాం. మరి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓలా ఎలక్ట్రిక్ ఒక కొత్త వెర్షన్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది. ఈ వెర్షన్ పేరు S1X. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి: 2 kW, 3 kW అండ్ 4 kW. సో 2 kW వచ్చేసరికి 0 to 40 kilometers ఇన్ 4.1 సెకండ్ లో చేరుకుంటుంది. అండ్ 3 kW 40 kilometers per hour in 3.3 సెకండ్. అండ్ 4 kW 0 to 40 kilometers per hour in 3.3 seconds. సో 3 kW అండ్ 4 kW కి పవర్ లోనైతే ఆర్ ఇనిషియల్ పికప్ లోనైతే ఆర్ స్పెక్ లోనైతే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కానీ సింగిల్ ఛార్జ్, ఒక ఛార్జ్ మీద కిలోమీటర్ రేంజ్ అయితే మారుతుంది. సో రేంజెస్ చూసేసరికి 2 kW కి 95 kilometers రేంజ్, అండ్ 3 kW కి 143 kilometers రేంజ్ వస్తుంది, అండ్ 4 kW కి 190 kilometers రేంజ్ వస్తుంది. సో ఇదైతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది 3 kW అండ్ 4 kW కి. అయితే ప్రైసెస్ వచ్చేసరికి 2 kW 69,999 ఎక్స్ షోరూమ్, 3 kW 84,999 ఎక్స్ షోరూమ్, అండ్ 4 kW వచ్చేసరికి 99,999 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ బైక్స్ మీద ఒక హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉంది. యాజ్ అన్ ఇంట్రొడక్టరీ ఆఫర్ వీళ్ళు ఒక 10,000 అయితే ఆఫ్ చేస్తున్నారు. అండ్ ఈ కొత్త వర్షన్ S1X ఏదైతే ఉందో, ఇంతకు ముందు ఉన్న S1 అండ్ S1 Pro లో ఉన్న 7-inch టచ్ స్క్రీన్ అయితే ఇందులో రావడం లేదు. ఇందులో మనకి 4.3 inch, అది కూడా సెగ్మెంటెడ్ LCD ఇస్తున్నారు. 7 కలర్స్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే S1 అండ్ S1 Pro లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ అవే ఆప్షన్స్ లైక్ క్రూజ్ కంట్రోల్, ఫిజికల్ కీ అండ్ అలాగే యాప్ కనెక్టివిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పాత వెర్షన్స్ అయిన S1 Air అండ్ S1 Pro మీద ఎటువంటి ప్రైస్ హైక్స్ అయితే లేవు. అవి యాజ్ యూజువల్ మార్కెట్ లో కంటిన్యూ అవుతాయి. ఒక ఇండియన్ ఆటోమోటివ్ కంపెనీ ఒక US బేస్డ్ ఆటోమోటివ్ కంపెనీతో రీసెంట్ గా ఒక పెద్ద డీల్ అయితే సైన్ చేసింది. ఈ కంపెనీస్ మరి ఎవరో కాదు, టాటా అండ్ టెస్లా. ఈ 2 కంపెనీస్ కలిసి ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కి సెమీ కండక్టర్ చిప్స్ ని ప్రొవైడ్ చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిప్స్ వీళ్ళు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరర్ సప్లై చైన్స్ కి వీళ్ళు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఈవీ మార్కెట్ మరింత మెరుగుపడుతుంది, అలాగే మరింత ఎక్స్పాండ్ అవుతుంది. ఎస్పెషల్లీ మన ఇండియా. స్టెల్లాంటిస్ ఇండియా వాళ్ళ యొక్క మోడల్స్ అన్నిటి మీద 0.5% ఆఫ్ ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేసింది. వాళ్ళ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిట్రోయిన్, కంపాస్, మెరిడియన్ ఇలాంటి మోడల్స్ అన్నిటి మీద కూడా 0.5% అయితే ప్రైస్ హైక్ చేశారు. సో ఈ ప్రైస్ అయితే ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నాము అనేది వీళ్ళు ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇన్పుట్ కాస్ట్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయని అంటున్నారు. సో దీని వల్ల ప్రైసెస్ హైక్ అయితే అవుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు. కానీ కంపెనీ అయితే వాళ్ళ వాల్యూడ్ కస్టమర్స్ కోసం త్వరలో రాబోయే మోడల్స్ అయినా కావచ్చు, లేదంటే సర్వీస్ లోనైనా కావచ్చు, వాళ్ళ కమిట్మెంట్ లోనైతే ఎటువంటి టోకా ఉండదని మనకైతే వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఈవీ ప్రొడక్షన్ మన ఇండియాలో అయితే ఇంకా మీద జరగబోతుంది. ఈ ప్లాంట్ అయితే తమిళనాడులో రాణిపేట్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో ఈ ప్లాంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. మీకు అందరికీ తెలిసిందే JLR ఇస్ అ టాటా కంపెనీ. ఈ ప్లాంట్ మీద టాటా ఆల్మోస్ట్ 9,000 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఫ్యూచర్ లో మన ఇండియాలో ఈవీ మార్కెట్ అనేది చాలా బాగా ఎక్స్పాండ్ అవబోతుంది. అండ్ ఈవీ కార్స్ కూడా పెరగబోతున్నాయి. ఎస్పెషల్లీ JLR లో వచ్చే ఈవీ కార్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి మరింత చౌకగా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ లో బ్యాటరీ పవర్డ్ JLR వెహికల్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. అలాగే ఇంకొక విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి. వియత్నాం కి సంబంధించిన విన్ఫాస్ట్ అనే కంపెనీ ఆల్రెడీ మన ఇండియాలో ఇంతకు ముందు ఒక ఈవీ ప్లాంట్ కోసం 4,000 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ తూతుకుడి అనే సిటీలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈవీ ప్లాంట్ కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ కూడా శరవేగంగా జరుగుతాయి. నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మీ ఫోన్ ని ఒక్కసారి స్టీరింగ్ వీల్ లెఫ్ట్ కి తిప్పినట్టుగా తిప్పి ఆ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను. మీ నుండి నాకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. అల్ట్రావైలెట్ 2 పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే లాంచ్ చేసింది. F77 Mac 2 అండ్ Mac 2 Recon. స్పెక్ లోకి వెళ్ళిపోతే Mac 2 మనకి 7.1 kW బ్యాటరీతో వస్తుంది. రేంజ్
211 కిలోమీటర్స్ అండ్ పవర్ అవుట్పుట్ వచ్చేసరికి 36.21 VHP విత్ 90 Nm పీక్ టార్క్ 0 to 100 km/h ఇన్ 7.8 seconds లో ఇది రీచ్ అవుతుంది. రికాన్ వేరియంట్ వచ్చేసరికి మ్యాక్ 2 లో ఏదైతే స్పెక్ ఉందో దాని మీద ఇంకొంచెం పవర్ఫుల్ అనే చెప్పొచ్చు. ఈ వెర్షన్ లో 40.23 VHP విత్ 100 Nm పీక్ టార్క్ తో మనకి లభిస్తుంది అండ్ 0 to 100 km/h ఇన్ 7.7 seconds లో ఇది రీచ్ అవుతుంది. బోత్ వేరియంట్స్ లో మనకి 3 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి, గ్లైడ్, కాంబాక్ట్ అండ్ బెల్లెస్టిక్. మరి ప్రైసెస్ వచ్చేసరికి మ్యాక్ 2 2.99 ఎక్స్ షోరూమ్ అండ్ మ్యాక్ 2 రికాన్ 3.99 ఎక్స్ షోరూమ్. ఈ ప్రైసెస్ కూడా ఇంట్రొడక్టరీ ప్రైసెస్, సో ఇన్ ఫ్యూచర్ లో ఇవి పెరిగే ఛాన్స్. ఒకవేళ మీరు ఏదైనా ప్లాన్ చేస్తే ఇప్పుడు వెళ్ళి బుక్ చేసుకోండి. నాకైతే మ్యాక్ 2 రికాన్ వర్షన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఈ 2 వెర్షన్స్ లో ఏ వర్షన్ అయితే నచ్చిందో కింద కమెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఐఎం వడోదర ఈ కాలేజ్ కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఒక కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఇన్నోవేషన్ పేరే ఏసీ హెల్మెట్. ఫైనల్ గా ఈ హెల్మెట్స్ ప్రస్తుతం టెస్టింగ్ లో ఉన్నాయి. ఇవి ఎస్పెషల్లీ నాకు తెలిసి ట్రాఫిక్ పోలీసెస్ కోసం వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ 40-45 డిగ్రీస్ ఎండలో ట్రాఫిక్ పోలీసెస్ రోడ్డు మీద వాళ్ళు చేసే డ్యూటీకి డెఫినెట్ గా వడదెబ్బ తగిలి ఛాన్స్ ఉంది. సో వాళ్ళ కోసం ఈ ఏసీ హెల్మెట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ ఏసీ హెల్మెట్ ప్రస్తుతం వడోదరలో వీళ్ళు టెస్టింగ్ లో జరుగుతున్నారు. ఇది వన్స్ ఓకే అయితే ఇవి నెక్స్ట్ లక్నో కూడా డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. లక్నోలో ఉన్న పోలీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలని డిసైడ్ చేశారు. అయితే హెల్మెట్ ఎలా వర్క్ అవుతుందంటే వీళ్ళు ఒక బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఆ బ్యాటరీ మనం నడుముకి కట్టుకునే విధంగా వీళ్ళు డిజైన్ అయితే చేశారు. ఈ బ్యాటరీ 500 grams వెయిట్ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ వెయిట్ టు హెల్మెట్. అలాగే హెల్మెట్ కి వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎయిర్ సర్క్యులేట్ అవ్వడం కోసం. అలాగే వీళ్ళు ఒక కూలింగ్ వైజర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎండని కూడా తగ్గించి లోపలికి హీట్ ని అయితే పంపించకుండా ఉండడం కోసం. ఇలాంటి ఇన్నోవేషన్స్ మన ఇండియా మరిన్ని థాట్స్ తో ముందుకు వస్తున్న వాళ్ళందరినీ ప్రోత్సహించారు. దట్స్ ఇట్ గైస్, ఇవి ఈ రోజుకైతే. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, యువర్స్ టెక్ డ్రైవ్ విత్ నవీన్.